ఓకే. అంటే రాజ్యాంగంలో మీరు చెప్పినట్టుగా ఈక్వల్‌గా కూడా ప్రభుత్వం ఒకవేళ నిజంగా చేయటానికి ఇంటర్ఫియర్ అవటానికి అవకాశం ఉంది, ఉండాలి కూడా. గవర్నమెంట్ ఒక్కొక్కసారి అనుకోకుండా అవాంఛనీయ కార్యకలాపాలు ఏవో జరుగుతాయమ్మా. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్లో టెర్రరిస్టులు బెంద్రన్ వాళ్ళందరూ వచ్చి కూలబడ్డారు. టెర్రరిస్టులు అందరూ కలిసి తుపాకులు AK-47 పెట్టుకొని రోజు మనుషులు చంపడం మొదలుపెట్టారు. వాడంటాడు మాది సిక్కు మత సంస్థ పవిత్రత, మీరెవడు పట్టించుకోవడానికి లేదు, ఎవడు లోపల రావడానికి లేదు అన్నారు వాళ్ళు. ఇందిరాగాంధీ ఉన్నది అప్పుడు గవర్నమెంట్ మిలిటరీని పంపించి మొత్తం ధ్వంసం చేసేసి వాడిని చంపేశారు బెంద్రన్ వాళ్ళని. అంటే గవర్నమెంట్ పవర్ ఉపయోగించాలి కదా. అవును. మరి గవర్నమెంట్కి చాలా దానికి అవసరమైనప్పుడు యాక్ట్ చేసేటువంటి విశేషాధికారం ఇది. దేశ భద్రత ఎప్పుడన్నా వస్తే అవసరమైనప్పుడు వాడుకోవటానికి అని. ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా? సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టులో మన జస్టిస్ ఎన్వి రమణ గారిని ఈ మధ్యన రిటైర్ అయ్యాడు. ఆయన కూడా బెంచ్లో ఉన్నాడు. చిదంబరం కేసు ఒకటి 2014లో వాళ్ళ దగ్గరికి వస్తే ఆయన వాళ్ళ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు బెంచ్ శుభ్రంగా చెప్పింది. ఏం చెప్పిందంటే, మీరు ఇష్టం వచ్చినట్టు రొటీన్గా గుళ్ళని టేక్ ఓవర్ చేయడానికి వీల్లేదు. ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలంటే ఏదన్నా ఆ గుడిలో ఏదన్నా ఇర్రెగ్యులారిటీ జరిగితే మీ దృష్టికి వస్తే కారణం ఉంటే దాన్ని సరిదిద్దడానికి టెంపరీగా మీరు ఆఫీసర్ని పెట్టచ్చు, చేసుకోవచ్చు. కానీ ఆ పర్పస్ అయిపోయి సెటరైట్ అవ్వగానే మీరు బయటకు వచ్చేయాలి. ఓకే. మీరు అక్కడ టెస్ట్ చేయడానికి వీల్లేదు అని చాలా క్లియర్గా ఉందా? ఇందులో ఏమన్నా యాంబిగ్యూటీ ఉందా? సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే. ఎప్పుడు చెప్పింది? 2014లో చెప్పింది. ఓకే. అంత స్పష్టంగా చెప్పినా వీళ్ళు ఏంటంటే రకరకాల దానికి అది చెప్పాలంటే ఇంకా చాలాసేపు పడుతుంది. ఇప్పుడు అందులోకి నేను అలాను కానీ